హలో నమస్తే. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో యాదవులకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తోంది. జనాభాలో భారీ సంఖ్యలో ఉన్న రాజకీయంగా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్న ఈ వర్గాన్ని ఇలా పక్కన పెట్టడం ఘోర అవమానంగా, అన్యాయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యాదవుల సంఖ్య దాదాపు 10% ఉంటుంది. వీరిలో చాలామంది కూడా ప్రజలు గ్రామంలో పశుపోషకులుగా, రైతులుగా, పాల ఉత్పత్తిలో, పాడి పరిశ్రమలో, సైనిక సేవల్లో, సామాజిక ఉద్యమాల్లో యాదవుల పాత్ర విశేషంగా ఉంది. అయినప్పటికీ ఈ వర్గానికి రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కలిగించడం తక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి కేబినెట్ విషయంలో కూడా అదే దృశ్యం మనకు కనిపించింది. కొత్తగా తీసుకున్న మంత్రుల జాబితాలో ఒక్కరు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు లేరు అంటే ఇది మామూలు విషయంగా చూడాల్సిన పరిణామం కాదు. ఓట్లకు ముందు ప్రతి పార్టీ బీసీ ఓట్ల కోసం నినాదాలు చేస్తూ, వాగ్దానాలు చేస్తూ వచ్చి అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ సామాజిక వర్గాలను మర్చిపోతున్న తీరు ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం కూడా అంగీకరించినది కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు మంత్రిగా ఉన్నారు. బీసీలో ఒకరిద్దరికి అవకాశాలు కల్పించి మిగిలిన వారిని పూర్తిగా పక్కన పెడుతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కనిపిస్తోంది. ఇది బీసీలలోనూ అసమానతలకు దారితీస్తోంది. ఇది కేవలం పదవి సమస్య కాదు, ఇది ప్రాతినిధ్యం గురించిన సమస్య. ఓ సామాజిక వర్గం ప్రతినిధిగా నిలబడే నాయకుడు లేకపోతే ఆ వర్గానికి అనుకూలమైన విధానాలు, పథకాలు, ప్రణాళికలు ఎలా రూపొందుతాయి? పశుసంవర్ధన, పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి నిర్వహణ వంటి అంశాల్లో మంత్రుల ప్రమేయం కీలకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రిగా నియమించడం అవసరం ఉందా లేదా? యాదవ సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో యాదవ సంఘాలు కూడా పెద్ద ఎత్తున తమ నిరసనను వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయం పేరుతో మాట్లాడే రాజకీయ పక్షాలు అధికారంలోకి వచ్చాక మౌనం వహించడం చూస్తే, గర్వంగా చెప్పుకునే బీసీ ఓటు బ్యాంకును పట్టించుకోకపోవడం చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం అవసరము. అది లేకుండా సమానత్వం అనే భావన సార్థకంగా నిలబడదు. ఎన్ని పథకాలు ప్రకటించినా వాటి అమలు కోసం ఆ వర్గానికి చెందిన ప్రాతినిధ్యం లేకపోతే అది రాజకీయ ప్రాతినిధ్యమే కాదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తరహా మౌనాన్ని ఇక యాదవ నాయకులు, కార్యకర్తలంతా విరమించాల్సినటువంటి అవసరం ఉంది. తమ సామాజిక వర్గం వాటా కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. యాదవులు తమ హక్కుల కోసం గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. పదవుల కోసం కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక శాతం ఓట్లు వేసి గెలిపించిన యాదవ సామాజిక వర్గాన్ని తిరస్కరించడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇది ఒక వర్గానికి జరిగిన అన్యాయం కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన అవమానం కూడా అని అందరూ గ్రహించాలి. కాబట్టి యాదవ సోదరులారా, ఇంత పెద్ద సామాజిక వర్గానికి 30 లక్షల జనాభా కలిగినటువంటి యాదవ జాతికి కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదంటే మన రాజకీయ చైతన్యం మీద పార్టీలకు ఎంత నమ్మకం ఉందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. పార్టీ గెలుపు కోసమే కాదు, పదవుల కోసం కూడా కొట్లాడండి. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ పదవులు కనీసం కొన్నైనా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.